హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను హోటల్ స్టైల్ పల్లీ చట్నీ చూపించబోతున్నానండి. హోటల్స్‌లో మనకు ఇడ్లీ, దోస లాంటి టిఫిన్స్‌కి లేదా మిర్చి బజ్జీ, పునుగులు లాంటి స్నాక్స్‌కి పల్లీ చట్నీ ఇస్తూ ఉంటారు కదండీ! అది చాలా టేస్టీగా ఉంటుంది కదా! అయితే ఇంట్లోనే చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చాలా తొందరగా ఈ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో నేను ఈరోజు చూపించబోతున్నానండి. ఒక్కసారి ఈ చట్నీ ట్రై చేశారంటే మరెప్పుడు టిఫిన్స్ చేసుకున్నా, స్నాక్స్ చేసుకున్నా ఈ చట్నీ లేకుండా మాత్రం తినరు. అంత రుచిగా వస్తుంది చట్నీ. రెసిపీ చూడబోయే ముందుగా మీరు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వంట పెట్టినా దాని నోటిఫికేషన్ వెంటనే మీకు వచ్చేస్తుంది. సరే, ఇప్పుడైతే రెసిపీ చూసేద్దాము. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఇందులో 2 కప్పుల పల్లీలు వేస్తున్నానండి. పల్లీలను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దూరగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కాస్త రంగు మారాక స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారనిద్దామండి. చల్లారిన తర్వాత వీటి మీద పొట్టు తీసి వీటిని ఒక మిక్సీ జార్లోకి వేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇదే ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 1 టీ స్పూను జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, ఒక 6 పచ్చిమిరపకాయలు, ఒక నిమ్మకాయ సైజు ఉండే చింతపండు, అలాగే ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. వీటిని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ ఏమీ పడకుండా ఓన్లీ ఇంగ్రీడియంట్స్ని మాత్రమే మిక్సీ జార్లో ముందుగా మనం వేసుకున్న పల్లీల మీద వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 5-6 రెమ్మల కొత్తిమీర వేస్తున్నానండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనకు కావాల్సినన్ని వాటర్ వేసుకుని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పేస్ట్గా. మీకు పలుచగా కావాలనుకుంటే వాటర్ ఎక్కువ వేసుకోండి, థిక్గా కావాలనుకుంటే వాటర్ తక్కువ వేసుకుని మీకు నచ్చిన కన్సిస్టెన్సీలో ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో తాలింపు వేసుకుందాము. ముందుగా ఈ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ మిగిలింది కదా, ఇప్పుడు అదే ఆయిల్లో ఇంకో 2 టీ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ తాలింపు దినుసులు వేస్తున్నాను. ఇవి కాస్త వేగి రంగు మారిన తర్వాత ఇందులో 2 రెమ్మల కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీ పైన ఈ తాలింపు వేసి బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో రుచికరమైన హోటల్ స్టైల్ పల్లీ చట్నీ తయారైపోతుందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి ఎప్పుడు టిఫిన్స్ లేదా స్నాక్స్ చేసుకున్నా ఈ చట్నీ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.